ఆ బైక్ ర్యాలీకి సంబంధించిన ఫోటోగ్రాఫ్ ఇది. దాదాపు ఒక 5,000 బైకులు పాయింట్ ఆఫ్ టైం అంటే మేము కుందూర్పుకి చేరుకునే టయానికి దాదాపు అంచనా ఏమిటంటే దాదాపు 5,500 బైకుల పైన వచ్చి ఉన్నాయి. 5,500 బైకులు వచ్చి ఉన్నాయంటే ఒక్కొక్కరు డబల్ వస్తే 10,000 మంది. ఇంత పెద్ద కార్యక్రమాన్ని కళ్యాణదుర్గం చరిత్రలో ఎప్పుడు జరగలేదు. ఇంత పెద్ద బైక్ ర్యాలీ ఎప్పుడు జరిగింది లేదు. బైక్ ర్యాలీ తర్వాత జూన్ 4వ తేదీ నుంచి 19వ తేదీ వరకు 16 రోజులు మేము పాదయాత్ర చేయడం జరిగింది. పాదయాత్ర చేసినప్పుడు పోలీసులు అడ్డుకున్నారు. నాకు గుర్తుంది, నేను 5 సంవత్సరాల ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఎప్పుడు నాతో పోలీసులు అంతమంది రాలేదు. ఎప్పుడు కూడా నాతో పోలీసులు అంతమంది వచ్చిన సందర్భం లేదు. గొంచితాండలో పోలీసులు 2 డిఎస్పీలు సిఐలు వందలాది మంది పోలీసులు వాళ్ళు అడ్డుకోవడం జరిగింది. గొంచితాండ పరిస్థితి కూడా ఉద్రిక్తతకు దారితీసింది. ఆ రోజు మిగతా అన్ని పేపర్లలో వచ్చి ఉంది, కానీ ఒక పేపర్ చూపిస్తున్నా ఉద్రిక్తతగా నడుమ మొదటి రోజు జరిగిందని. కుర్లగుండలో మొదటి రోజు పాదయాత్ర టైంలో గుంతకల్ డిఎస్పీ గారు అలాగే కళ్యాణదుర్గం డిఎస్పీ గారు తన సిబ్బందితో వచ్చి ఉన్నారు. కానీ ప్రజలందరూ కూడా అరెస్ట్ కాకుండా రాత్రి అంతా కూడా జాగరణ లాగా చేశారు. అది చారి వాళ్ళ గొప్పతనం. నేను ఈరోజు ఆ 16 రోజుల్లో ఏమేమి జరిగిందో, ఎక్కడెక్కడ పాదయాత్ర చేశామో ఆ పాదయాత్రలో నా వెంట నడిచిన వాళ్ళకి అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దాదాపు 2వ రోజు బొమ్మగానిపల్లిలో పెద్ద ఎత్తున అడ్డుకోవడం జరిగింది. దానికి కూడా ఏదైనా కానీ కూడా సక్సెస్ఫుల్గా చేయగలిగినామంటే 4 కారణాలు ఉన్నాయని నేను గట్టిగా నమ్ముతున్నా. ఒకటి, జగనన్న గట్టి ఆదేశాలు, ఆర్డిటి సంస్థ చాలా గొప్పది కావడము, అంతేకాకుండా నాతో పాటు ఉన్న టీం కూడా చాలా గొప్పది. ఆ టీము ఎలాంటి టీం అంటే ఏమాత్రం కూడా ఎక్కడ కూడా వెనక్కి తగ్గింది లేదు. టీంతో పాటు అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా. 4వ విషయం అంత గొప్పగా చెప్పుకోవాల్సింది కాదేమో కానీ నా మీద కూడా కేసులు లేకపోవడం. ఏమైనా పాత కేసులు ఉంటే తీసుకుపోయి లోపల పెట్టిండ్రు. ఇవన్నీ కూడా కారణాలుగా నేను భావిస్తున్నా. ఒక 16 రోజులు ఒక సంస్థ కోసం పనిచేయడము, పాదయాత్ర చేయడం అనేది మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే దేశ చరిత్రలో మొదటిసారి జరిగింది. ఒక ఎన్జిఓ కోసం ఒక ప్రధాన పార్టీ అట్లా ముందుకొచ్చి నిలబడడం అనేది కూడా ముఖ్యమైనది. దాంతోపాటు మా సమన్వయకర్తలు అందరూ కూడా రాయదుర్గం నుంచి ఉరవకొండ, తాడిపత్రి, సింగనమల అందరూ కూడా, మా జిల్లా అధ్యక్షుడు సింగనమల నుంచి మా బావగారు అందరూ కూడా వచ్చి ఆ 16 రోజుల్లో ఎక్కడో చోట వాళ్ళు పాల్గొని ఉన్నారు. 4 ఇన్సిడెంట్లు అయితే నేను ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. గొంచితాండ, తర్వాత బొమ్మగానిపల్లి, బాలవెంకటాపురంలో కూడా ఏంటంటే పెద్దలు పార్టీలకు అతీతంగా సిడబ్ల్యూసీ మెంబర్ రఘువీరారెడ్డి గారు వస్తారంటే ఆ రోజు డిస్టర్బ్ చేయడానికి చూశారు. దాంతో నేను తెల్లవారుజామునే 5 గంటలనే బయటకు వచ్చి కూర్చోవాల్సి వచ్చింది. అయినా కానీ కూడా అక్కడ ఏమి ఇబ్బంది కలగలేదు, ఎక్కడ కూడా ఇబ్బంది కలగలేదు. రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఈవెన్ గవర్నమెంట్ నుంచి కానీ మాకు ఎలాంటి ఇబ్బంది జరిగిందని నేను చెప్పడానికి లేదు. కానీ విషయం ఏమిటంటే ఈ సంస్థను కాపాడుకోవడానికి చేయాల్సినంత శ్రద్ధ వాళ్ళు పెట్టలేదని నేను ఆరోపిస్తున్నాను. కారణం ఏంటంటే